సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన అఖిల్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో బైక్ ను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిందని అంటున్నాడు అఖిల్. మరో బైక్ పై వస్తున్న వాహనదారుడు తమను కమెంట్ చేయడంతో తన స్నేహితులు ఆ బైక్ ను ఓవర్టేక్ చేయమని చెప్పారని, దీంతో తాను బైక్ ను స్పీడ్ గా నడిపానని చెబుతున్నాడు అఖిల్. ప్రస్తుతం కూకట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అఖిల్ కాలుకు సర్జరీ చేశారు వైద్యులు. వాడు ఫోర్స్ చేశాడు. మెల్లనే వెళ్తున్నా, అప్పటికి టర్నింగ్ ఉంది చూసిన, నేను మెల్లగా వెళ్తున్నా. వాడు వెళ్ళు అనేసరికి కొంచెం స్పీడ్ వెళ్ళినా, ఆటో ఉంది, బ్రేక్ కొట్టిన. అప్పుడే ఇంకా ఇట్లా ఇంకా టర్న్ చేసాను పక్కకి, బండి అట్టే వెళ్ళింది, స్కిడ్ గట్టిగా బ్రేక్ కొట్టేసరికి స్కిడ్ అయిపోయింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మూల మలుపు దగ్గర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించారు. R&Bతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తక్షణమే ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న విషయమై చర్చ జరిగింది. మూల మలుపు దగ్గర బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ, R&B కంటోన్మెంట్ తో పాటు శ్మశాన వాటిక కూడా ఉండడంతో రోడ్డు వెడల్పు సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు. ఓవైపు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉండగా అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూల మలుపు నుంచే వెళ్లారు.